హాయ్ అండి. మన ఇంట్లో నిత్యం వాడే కొన్ని వస్తువులు అసలు ఇండియాకు సంబంధించినవి కావు అంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. ఇప్పుడు అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీటిలో మొదటిది టమాటా. మీరు రోజు తినే టమాటాలు అసలు ఇండియాకి చెందినవి కావు అంటే మీరు నమ్ముతారా? కానీ ఇదే నిజం. దీనిని మనకు యూరోపియన్లు పరిచయం చేశారు. వీటి రాకముందు మనం కూరలో టమాటా ఉండేది కాదు అంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. అలాగే ఆలుగడ్డ అంటే బంగాళదుంప. దీనిని కూడా పోర్చుగీస్ వారు ఇండియాకు తీసుకొచ్చారు. ఇప్పుడు మాత్రం ఇది ప్రతి వంటలో ఉండాల్సిందే అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు అన్నింటికంటే కూడా ఒక పెద్ద షాకింగ్ విషయం. అదేంటంటే మిర్చి, చిల్లీ. అంటే మిర్చి కూడా ఇండియాకు చెందింది కాదు. ఇది మెక్సికో నుండి వచ్చింది. ముందు మనం కారం కోసం మిరియాలు మాత్రమే వాడేవాళ్ళం. నెక్స్ట్ పొగాకు. దీని గురించి చెప్పాలంటే ఇది ఇండియాకు వచ్చింది అక్బర్ కాలంలో, అంటే 16వ శతాబ్దంలో వచ్చింది. మొదట దీన్ని చూసి కొంచెం భయపడ్డారు కూడా, కానీ ఆ తర్వాత చాలా ఫాస్ట్గా పాపులర్ అయిపోయింది. ఇప్పుడు భారత్లో అతి ముఖ్యమైన వాణిజ్య పంటల్లో పొగాకు కూడా ఒకటి. ఇక కాఫీ విషయానికి వస్తే ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బాబా బుదాన్ అనే వ్యక్తి యమన్ దేశం నుండి సీక్రెట్గా 7 గింజలు తీసుకొచ్చి కర్ణాటకలో నాటారు. అలా ఇండియాలో కాఫీ స్టోరీ అనేది మొదలైంది. చివరగా ఒక చిన్న ఫ్యాక్ట్ ఏంటంటే, మనకు సాధారణంగా కనిపించే ఇవన్నీ కూడా ఒకప్పుడు ఇండియాలో లేవు. కానీ వీటిల్లో కొన్ని లేకపోతే ఈరోజు మనకు రోజు గడవదు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేయండి.